వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము హనుమకొండ కోర్టు ప్రాంగణంలో ఉన్నాము. ఈరోజు పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు, ఆ సెక్షన్స్ ఏం చెప్తూ ఉన్నాయి? పుష్ప 2 రిలీజ్ అప్పుడు రేవతి అనే మహిళ తొక్కిస్లాట్ లో తమ ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించి ఎంటైర్ పుష్ప టీం కూడా ఆన్ ది స్పాట్ లోనే మానవతా దృక్పథంతో 25 లక్షల ఎక్స్గ్రేషియా ఆమె కుటుంబానికి ప్రకటించడం జరిగింది. ప్రత్యేకంగా అల్లు అర్జున్ గారు కూడా ఈ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. మరి పుష్ప 2 అనేది ఒక తెలుగు మూవీ, భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల మన్నలను పొందుతూ 1000 కోట్ల కలెక్షన్ తో ముందుకు పోతున్న ఈ నేపథ్యంలో మరి ఆ రోజు జరిగిన సంఘటన అనేది చాలా బాధాకరం. ఆ మహిళ చనిపోవడము చాలా అంటే చాలా బాధాకరం. దీనికి సంబంధించి ఎంటైర్ టీం కూడా తమ తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు. ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పి పుష్ప టీం మరియు అల్లు అర్జున్ కూడా చెప్పారు. మరి దీనికి సంబంధించి ఏ సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది, ఆ సెక్షన్లు ఏం చెప్తున్నాయని తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు జై స్వరాజ్య వోల్ టీవీ హనుమకొండ కోర్టుకి రావడం జరిగింది. మనతో చాలా మంది సీనియర్ న్యాయవాదులు ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం అని తెలుసుకుందాం. సార్, కొద్దిసేపటి క్రితమే పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 రిలీజ్ అప్పుడు సంధ్య థియేటర్ లో తొక్కిస్లాట్ లో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీనిపై ఎంటైర్ పుష్ప టీం కూడా స్పందించారు. అల్లు అర్జున్ కూడా 25 లక్షల ఎక్స్గ్రేషియా ఆన్ ది స్పాట్ లోనే ప్రకటించారు. సో ఏ సెక్షన్ల కింద అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసే ఆస్కారం ఉంది, ఆ సెక్షన్ ఏం చెప్తుంది? పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి రిజిస్టర్ అయిన కేసులో ఈరోజు అతన్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలిసింది. కానీ ఆ అరెస్టు టీవీలో వచ్చే న్యూస్ చూస్తుంటే అరెస్ట్ అనేది లీగల్గా జరిగినట్టుగా అనిపించట్లేదు. ఒకవేళ ఆయన ప్రమేయం ఉంటే ముందు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కొత్త చట్టాల ప్రకారం. అటువంటి నోటీస్ ఏమి ఇవ్వకుండా టాస్క్ ఫోర్స్ వాళ్ళు అరెస్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది లా అండ్ ఆర్డర్ కేసు కింద రిజిస్టర్ అయినట్టుంది. దాని ప్రకారంగా ముఖ్యమైన అసలు ఇతని పాత్ర ఏంటి అనేది కూడా చెప్పకుండా అరెస్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇతని పాత్ర వారిచ్చిన హైకోర్టులో వేసిన స్క్వాష్ పిటిషన్ ప్రకారంగా అతను కేవలం ఆ సినిమాలో అటెండ్ కావటానికే పోయాడు. అంతకు ముందే పోలీసు వాళ్ళకి అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చి పర్మిషన్ తీసుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. కాబట్టి అక్కడ ఏదైనా జరిగి ఉంటే సినిమా హాల్ యాజమాన్యం బాధ్యత వహించాలి. పోలీసులు వాళ్ళ మీద చర్యలు పోలీసులు బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే అది అంత పెద్ద ఇష్యూ కింద ప్రచారం జరిగినప్పుడు దానికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సింది పోలీసు వాళ్ళు. వాళ్ళ బాధ్యతను తప్పించుకోవటానికి ఈరోజు ఒక హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హైకోర్టులో కూడా కేసు ఉంది కాబట్టి దాని విచారణను కూడా వీళ్ళు గమనించాల్సిన అవసరం ఉండే. అటువంటిది లేకుండా అతన్ని అరెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. ఒకవేళ చట్టపరంగా అతనికి అరెస్టు అనివార్యమైతే అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఏ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ అయింది కూడా ఆయనకి నోటీస్ ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. ఈ పద్ధతిని పాటించకుండా అక్రమంగా అరెస్ట్ చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సార్, ఇప్పుడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసేందుకు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. ఇక్కడ డ్రెస్ మార్చుకొని వస్తానన్నా గానీ ఏమాత్రం అనుమతి ఇవ్వలేదు. సో దీనిపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేస్తారు. సో దీన్ని ఎలా చూస్తారు? డ్రెస్ మార్చుకొని వచ్చుడు అనేది ఒక విధంగా అరెస్ట్ అనే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. పాత సిఆర్పిసిలో కానీ కొత్త బిఎన్ఎస్ఎస్లో కానీ వాటిని పాటించాల్సిన అవసరం పోలీసులకు ఉంది. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తారు కానీ అనేక విషయాలలో వాటిని అతిక్రమించి చేస్తూ ఉంటారు. అతనేమి పారిపోయే రెగ్యులర్ దొంగ కాదు. రెగ్యులర్ దొంగలని అరెస్ట్ చేసినట్టుగా చేయటం అనేది కరెక్ట్ కాదు. అతనికి అవకాశం ఇవ్వాల్సి ఉండే. ఒకవేళ అదే డ్రెస్ కూడా మార్చుకోకుండా వచ్చిండ్రు అనే దానికి అది పద్ధతి కాదు పోలీసు వాళ్ళకు.